హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే గులాబ్ జామ్. దీనికి ఎక్కువ టైం పట్టదండి, మహా అయితే ఒక పావు గంట కూడా పట్టదు నాకు తెలిసి. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా చేసేసుకుందాం. వచ్చేయండి. గులాబ్ జామ్ ప్యాకెట్ బౌల్లో పోసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మెత్తగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి నానటానికి. అప్పుడు గులాబ్ జామ్ చాలా బాగా టేస్ట్గా వస్తుంది. చాలామంది మిల్క్ యాడ్ చేస్తారు, కానీ నేను మిల్క్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు మిల్క్ యాడ్ చేస్తే. అందుకని చెప్పి నేను వాటర్తో యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేసుకుంటే ఒక 10 నిమిషాలు టేస్ట్ చాలా బాగా వస్తుంది. బౌల్స్ కూడా మంచిగా రౌండ్గా వస్తాయి అన్నమాట. ముద్ద చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రై చేయడానికి సరిపడా అంతా. నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాను. అలాగే పాకం కోసం నేను టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో గ్లాసున్నర పంచదార వేస్తున్నాను. మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినరు, అందుకని చెప్పి నేను గ్లాసున్నర పంచదార వేస్తున్నాను ఒక ప్యాకెట్కి. దీంట్లో ఈ పంచదారలో నేను అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మాకు ఎక్కువ పాకం అవసరం లేదు, స్వీట్ చాలా తక్కువ తింటాం. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాసు షుగర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా ఒక హాఫ్ గ్లాసు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 4 ఎలాచీ తీసుకున్నాను, దాంట్లోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ప్రతి స్వీట్లో కూడా మనం యాడ్ చేస్తాం, మనందరికీ తెలిసిన విషయం. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల 15 నిమిషాలు పిండి బాగా నానింది. మళ్ళీ ఒకసారి మనం ఇలా మసాజ్ చేసుకుంటే బౌల్స్ చాలా రౌండ్గా వస్తాయి. అందుకని మర్దన చేసుకొని ఇలా ఒత్తుకుంటూ రౌండ్ చేసుకుంటే షేప్ బాగా నీట్గా వస్తుందండి. ఇలా మొత్తం ఒకేసారి పక్కన చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ యూజ్ చేసుకుంటూ ఓ పక్క పంచదార కూడా పాకం కూడా వేడి చేసుకుంటూ కలుపుకుంటూ, అటు పంచదార కరుగుతుంది, ఇటు ఈ లోపల ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి, అలాగే కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. అన్నీ వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం గరిటె పెట్టి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా పైన రౌండ్గా అంటే ఇక్కడ కొంచెం సమానంగా కాలుతుందన్నమాట, ఒకటే కలర్ వస్తుంది. ఈ లోపల షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం పట్టుకున్న యాలకుల పొడి కూడా యాడ్ చేసాము. అన్ని వైపులా కాలేలాగా మనం గరిటెతో తిప్పుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా కలుపుతుంటేనే షేపు కానీ కలర్ కానీ బాగా వస్తుందండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా పక్కన పెట్టుకున్నాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి తీస్తున్నానండి, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ కలర్ చేంజ్ అవుతుందేమోనని భయంతో నేను స్టవ్ ఆపేసాను. మీరు కూడా అలా కావాలంటే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఇలా మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు పాకం దగ్గరకు వచ్చాము. పాకం కూడా రెడీ అయింది. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి, జస్ట్ అలా అంటే మన ఫింగర్స్కి ఇట్లా టచ్ అయితే చాలు. వేడివేడిగా మసిలేటప్పుడే మనం ఇది వేసేస్తే, గులాబ్ జామ్ బాల్స్ వేసేస్తే చక్కగా పీల్చుకుంటుంది. ఒక పావు గంట సేపు కానీ ఒక అరగంట సేపు కానీ మనం మూత క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అవుతుంది. మాకు షుగర్ సిరప్ ఎక్కువ తినడం ఇష్టం ఉండదండి, ఎందుకంటే పిల్లలకి ఊరికే జలుబు చేస్తుంది. అందుకని మేము చాలా తక్కువ తింటాం సిరప్. మీరు కావాలనుకుంటే ముందు నేను చెప్పాను కదా, అలా చేసేయండి. నేనైతే టేస్ట్ చూడటానికి వచ్చేసాను. ఫస్ట్ మీకు అండ్ మా పిల్లలకి పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఓకే, తినేసేయండి. సూపర్.